ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. రాష్ట్రంలోకి సిబిఐని అనుమతిద్దామా వద్దా అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కలిసి వచ్చే లాభ నష్టాలపైన ఆరా తీస్తుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీని ఎత్తేశారు. అయితే ఈ మధ్య ఓఆర్ఆర్ టోల్ టెండర్లో జరిగిన అవినీతిని విచారించేందుకు సిబిఐ లేదా సమాన స్థాయి విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం హెచ్ఎండిఏ అంశాన్ని సిబిఐకి అప్పగిస్తే రాజకీయ విమర్శలకు వస్తాయని అనుమానం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. మేడిగడ్డపై సిబిఐ విచారణకు డిమాండ్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత బాధ్యులు ఎవరో తేల్చాలని డిమాండ్ తెర మీదకి వచ్చింది. విచారణ బాధ్యత సిబిఐకి ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. కేసును సిబిఐకి అప్పగిస్తే బీఆర్ఎస్ను రక్షించే ప్రయత్నాలు జరుగుతాయని చెప్పేసి అనుమానంతో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు హెచ్ఎండిఏ కేసును సిబిఐకి అప్పగించింది. మేడిగడ్డ కేసును ఇవ్వకపోతే బీజేపీ నుంచి విమర్శలు వస్తాయని అభిప్రాయాలు పార్టీలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవినీతి జరిగిందని చెప్పకనే చెప్తున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి సహా. ఇప్పుడు సిబిఐను విచారణకు మేడిగడ్డకు సంబంధించి విచారణ పిలుస్తారా? కాంగ్రెస్ హయాంలో ఒక్కొక్కటిగా ఏదైతే కీలక నేతలు బీఆర్ఎస్లో జరిగిన అధికారులు కావాల్సిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.